మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి ఘనమైన పరిశుద్ధ నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాం. మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మంచి ఉదయకాలం ఒక చక్కని వాక్యాన్ని చదువుకొని దేవుని స్వరం విందామా? దైవజనుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. కుటుంబాలు ఎలా మారతాయో దైవజనుడు ఇక్కడ రాస్తున్నాడు. భర్తలు ఎలా మారతారు? చాలా కుటుంబాల్లో పురుషులు మారు మనసు ఉండదు. పిల్లలకు కూడా ఉండదనుకోండి, పిల్లలైనా మారాల్సిందే. ముఖ్యంగా ఈ చెప్పబడినటువంటి వచనం ఉన్నట్టుగా మనం ఆలోచించవలసి వస్తే చాలా కుటుంబాల్లో భర్తలకి మారు మనసు ఉండదు. భార్య మారిద్ది, దేవుని మందిరానికి వచ్చింది. ఆ తర్వాత భార్య యొక్క బాధ్యత ఏంటి అంటే కుటుంబాన్ని, భర్తను రక్షణలోనికి నడిపించుకోవటం. చాలా కుటుంబాల్లో భర్తలు మారరు. ఎందుకు అలా మారరు? అసలు ఒక భర్త ఎప్పుడు మారతాడు, ఎలా వస్తాడు దేవుని మందిరానికి అన్న సంగతి ఇక్కడ దైవజనుడు తెలియచేస్తున్నాడు. ఎందుకు మారరట? అసలు ఒక మనిషి ఎప్పుడు మారతాడట ఇక్కడ అంటే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్త్రీలతో చెప్తున్నాడు, మీ సొంత పురుషులకి అంటే మీ భర్తలకి మీరు లోబడి ఉండండి. అలా మీరు లోబడినందువలన మీ భర్తల్లో ఎవరైనా కూడా దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉంటే, దేవుణ్ణి నమ్మని వారుగా ఉంటే, వారు భయంతో కూడినటువంటి మీ పవిత్రమైన ప్రవర్తన ఉందే, దైవ భయంతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తన ఉంది చూశారండి. పాపం లేకుండా, చెడు లేకుండా, గయ్యాలతనం లేకుండా పవిత్రంగా మీరు ఉన్నారే, అది చూసి అసలు వాక్యం ఏమీ లేకుండానే వారిని రక్షణలోనికి తెచ్చేయచ్చు అన్నాడు దైవజనుడు. ప్రియులారా, ఈ రోజున చాలామంది పురుషులు మారకపోవటానికి భార్యలే కారణం. ఈ మాట వినంగానే మీరు నన్ను ఇలా అడగవచ్చు, అయ్యా ఇప్పుడు నేను చాలా భక్తిగా ఉన్నాను, నేనేమీ చెడు ప్రవర్తన నాలో లేదు, వాక్యానికి భిన్నంగా నేనేం బ్రతకటం లేదు, నేను కనీసం ఒక అబద్ధం కూడా చెప్పను, ఎంతో ప్రార్థన చేస్తాను, మందిరానికి వెళ్తాను, కన్నీటితో మొరపెడతాను, భక్తిగా ఉంటాను దేవుని వాక్యానుసారంగా, ఇప్పుడు నా భర్త మారకపోవటానికి నేనేనా కారణం? కాదు, కానే కాదు. ఇక్కడ మీకు 2 విషయాలు చెప్తాను. నెంబర్ 1, నువ్వు భక్తిగా ఉండి నువ్వు మొరపెడుతూ ఉండి నీకు ఒక గయ్యాలతనమో లేకపోతే నోటికి ఎట్టబడితే అట్ట వస్తే మాట్లాడేయటమో, ఏమండి ఒక పాపమో చెడో వాక్యానికి అవిధేయతతో జీవించటమో ఇవేమీ కూడా లేకుండా పవిత్రంగా చక్కగా దేవుని వాక్యానుసారంగా లోబడి గనక నీ భర్తకి, అక్కడ రాస్తుంది చూడండి, లోబడి మీ సొంత పురుషులకి లోబడి ఉండండి అన్నాడుగా. అలా లోబడి వారు ఏది చెప్పినా కూడా తీసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా నువ్వు వెళుతూ ఉన్నా నీ భర్త ఇంకా మారలేదు అంటే తగిన సమయం ఉంది, తప్పకుండా దేవుడు మారుస్తాడు. ఆయన మారకపోవటానికి నువ్వేమీ కారణం కాదు. నీ వంతులో నువ్వు శుభ్రంగా ఉన్నావు, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నావు. దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మార్చినట్లుగా తప్పనిసరిగా దేవుడు ఒక సమయంలో నీ భర్తను మారుస్తాడు. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా కూడా వెంటనే నీ కుటుంబం అంతా మారిపోవాలి అంటే అది కూడా కొన్నిసార్లు సాధ్యపడదు. ఇది మొదటిది. ఇక 2వ విషయానికి వస్తే, మారని భర్తలందరూ కూడా ఇదిగో ఇలాగే నువ్వు భక్తిగా ఉంటే
వారు మారలేదు అని చెప్పటానికి కూడా వీలు పడదు. ఒకవేళ వాళ్ళు మారకపోవటానికి నేను రెండో పాయింట్ చెప్తున్నాను. నీ భక్తిహీనత, నీ చెడు, నీ తొందరపాటు మాటలు, నీ అబద్ధాలు, నీ భక్తిహీనత, నోరేసుకొని ఎగబడే నీ గయ్యాలితనం, ఎట్టబడితే అట్టగా మాట్లాడి రోడ్డును పడి గందరగోళంగా ఉండి, ఏందిరా బాబు అసలు ఏం ఇలాగుంది, ప్రార్థనకి వెళ్తుందే కానీ ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని నీ భర్త అనుకుంటూ మారకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. నీ భర్త ఎందుకు మారలేదో ఇక నువ్వే చూసుకోవాలి. నేను 2 సంగతులు చెప్పాను దైవజనుడిగా, వాక్యానుసారంగా. వారికి వాక్యం లేకుండానే తెచ్చేయచ్చు అంట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. 100 ప్రసంగాలు కూడా ఏం అక్కర్లేదు, నీ భర్తకి తెచ్చేయచ్చు ప్రభువులోనికి. నీ భక్తి విధానం, నీ యొక్క ప్రార్థన జీవితం, లోబడే గుణం, భర్తకు లోబడే గుణం, అవి చూసినప్పుడు ఆటోమేటిక్గా నీ భర్త వచ్చేస్తాడు. ఆ మాటే చెప్పాడు ఇక్కడ. నేను ఇక్కడ ఏది ఉందో అదే చెప్పటానికి ఉన్నాను ఒక దైవజనుడిగా. ఏదో నీకు నచ్చిన ఈ కొత్త నేను చెప్పలేను, కానీ ఇక్కడ ఏముంటే అదే. పిల్లల కొంతమంది ప్రార్థనకు వస్తున్నారనే కానండి మారు మనసు ఏముండదు. ఇంకా అసలు కుటుంబం ఎలా రక్షింపబడింది? అంతా చెడే, అంతా విధేయతే. భర్తలకు ఏమీ లోబడరు, అసలు ఆ మాటే ఏంట్రు. ప్రార్థనకి వీళ్ళు రావటం కూడా పెద్ద గొప్పలాగా ఫీల్ అయ్యి భర్తల్ని గోంగూరలో పురుగులాగా తీసి అవతల పడేసి విలువ తక్కువగా మాట్లాడుతూ మొత్తం జరిగే కార్యాలన్నీ నా ద్వారానే జరుగుతున్నాయి అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఇంట్లో పనులన్నీ, గొప్ప గొప్ప కార్యాలన్నీ ఇక భర్తని చాలా తక్కువగా చూస్తూ, మారు మనసు లేకుండా భార్యలు బ్రతుకుతూ, భర్తలు రక్షణ పొందకపోవటానికి వీరు అడ్డు బండలుగా మారిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ప్రపంచంలో, లక్షల్లో. వాళ్ళే లేకపోతే పరిశుద్ధాత్ముడు ఇది ఎందుకు రాయిస్తాడు? వాక్యం లేకుండా కూడా పవిత్రమైన నీ ప్రవర్తన చూసి, దైవ భయంతో కూడిన పవిత్రమైన ప్రవర్తన చూస్తే వారిని రాబట్టొచ్చు అన్నాడు. అమ్మో నా భార్య అసలు ఇలా ఉందేంటి, ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఇంతగా మారిపోయింది, యేసయ్య నిజమైన దేవుడని వాళ్ళు వచ్చేస్తారంట. ఈ చివరి దినాల్లోనండి భర్తకు లోబడే వాళ్ళు చాలా తగ్గిపోయారు, లోబరుచుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. బెదిరించడం, లోబరుచుకోవటం. పిల్లల ఒకవేళ భర్త కొంచెం మెత్తటి మనిషి అనుకోండి, ఉదాహరణకి కాస్త నువ్వేదో కాస్త అందంగా ఉంటామో, డబ్బు తేయటమో, లేకపోతే ఇంకేదో ఉందనుకో, అంటే వాక్యానుసారంగా చెప్తున్నాను నేను, ఇక ఆటోమేటిక్గా నీకు దెయ్యం పట్టేస్తుంది. అంతే, క్లియర్. ఇంకేముంది, ఆయన నోటో నాలిక లేనోడు, ఇక నేను రెచ్చిపోతున్నానని. ఆయన మెత్తనితనం నీ పతనానికి కారణమైంది. అసలు అలా లోబడకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ నువ్వు ప్రార్థనకు వచ్చినా నిత్య జీవంలో అయితే నువ్వేం ఉండవుగా. ఇప్పుడు వాక్యం నెరవేర్చకుండా నిత్య జీవంలో ఎలా ఉంటాం మనం? లోబడటమా లోబడకపోవటమా? ఏది బైబిల్ చెప్తుంది? స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడండి అంటే అసలు వాళ్ళ మాటే ఏంటో లెక్కే చేయరు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఎటు వెళ్తారో, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు రారో, అమ్మ బాబాయ్ గందరగోళమైన పరిస్థితులు. ఈ రోజున యూట్యూబ్ పుణ్యమా అని ఎన్నో చూస్తున్నాం కానీ లెక్కలేనితనంగా ఉండటం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, స్త్రీలారా మీ సొంత పురుషులకు మీరు లోబడండి, వారు వచ్చేస్తారు మీ ప్రవర్తన చూస్తే. నేను ఎంతసేపు చెప్పినా ఇలాగే ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి ఆగి ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. నీ ప్రవర్తన ఎలా ఉంది, లోబడే విధానం ఎలా ఉంది, నీ భర్తను ఎలా ప్రేమిస్తున్నావు, ఎంత ఆయన మాట వింటున్నావు, నీ భర్తను పైన పెట్టి నువ్వు ఎలా ఆయన వెనక కింద ఉంటున్నావు. నీ భర్తను ఎప్పుడు ఉన్నతంగా పెట్టాలి, నువ్వు కింద ఉండాలి, ముందు పెట్టుకోవాలి, నువ్వు వెనక ఉండాలి. అదే బైబిల్ చెప్పింది. అదే ఒక స్త్రీకి గౌరవం కూడా. ఏదో నీ దగ్గర ఉన్న తలాంతులను బట్టో ఓ పాట పాడితేనో, లేకపోతే ఏదో ప్రార్థన బాగా చేస్తావనో అలాగే ముందుకు వెళ్ళిపోయి ఇక మొత్తాన్ని పక్కన పడేసినట్టు అయిపోతే ఏం ఉపయోగం? నాబోటి దైవ సేవకులండి కొంతమంది భర్తలకి, అయ్యా మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెబుతుంటే కొంతమంది ఏమంటారో తెలుసా? ఏమండి పాస్టర్ గారు, మేము నమ్మటం మారటం తర్వాత ముందు ఏమన్నా మార్చండి అయ్యా కాత్య. ఇదిగో చూడండి ఇట్ట చేస్తుంది, రాత్రి ఇట్ట చేసింది, నిన్నట్టు చేసింది, తట్టుకోలేకపోతున్నా, ముందు ఆమె కాస్త తిన్న మార్చండి వాక్యం చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంకా ఆయన ఏం మారతాడు? నాకు ఒక విషయం గుర్తొస్తుంది చెప్పనా? ఒక భార్య చాలా గయ్యాలి, గందరగోళం చేస్తుంది, రాక్షసిలాగా పడిపోయింది, అంతే నోరేసుకొని బెదిరిపోవటమే భర్త.
ఇలాంటి భార్య ఒకసారి, ఏమంటే మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి, రండి మందిరానికి, ఎందుకంటే ఈ రాక్షస మందిరానికి వస్తుంది, మీరు రండి మందిరానికి రండి, మీరు కూడా రేపు పరలోకంలో మీరుండరా, రారా మీరు పరలోకానికి అందట. ఈ మాట చెబుతూ యేసు ప్రభుని నమ్ముకోమని. అప్పుడు వెంటనే భర్త, ఏంటి పరలోకంలో కూడా నువ్వు ఉంటావా, అమ్మో నువ్వు ఆడుంటే నాకు వద్దా పరలోకం అన్నాడట. ఏమనిపిస్తుంది మీకు? మీ రారా పరలోకానికి రేపు యేసుప్రభుని నమ్ముకోండి అంటే, ఏంటి పరలోకంలో అక్కడ కూడా నువ్వు ఉంటావుగా, రారా మన ఇద్దరు నాతో పాటు అంటే నువ్వు అక్కడ ఉంటావు కాబట్టి నువ్వు ఉండే పరలోకం నాకు వద్దు బాబు, ఇక్కడ చాలదని మళ్ళీ అక్కడ కూడా నీతో నేను పల్లేను అన్నాడంట. ఏమనిపిస్తుంది మీకు? ఒకసారి ఆగి ఆలోచించండి, మారు మనసు పొందండి. బైబిల్ అదే చెప్పింది. మీకు ఇది ఇష్టమై ఉండా లేకపోయినా బైబిల్ అదే చెప్పింది. పవిత్రమైన మీ ప్రవర్తన చూసి మీ భర్తలు రాబట్టబడవచ్చు. ముందు మీ జీవితాన్ని సరి చేసుకోండి. ఒకవేళ ఆయన రావటం ఆలస్యం అయితే దేవుడు ఏదైనా ఒక సమయం ఉంచాడు, లేదు మీ ప్రవర్తనతో కనుక ఆయన వెళ్తున్నాడంటే దేవుడు లెక్క అడుగుతాడుగా. మీ జీవితాలు మారాలి, కుటుంబాలన్నీ రక్షింపబడాలి. స్త్రీలారా ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిన చక్కని వర్తమానం, స్త్రీలు సొంత పురుషులకి లోబడాలని, భయంతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలని, అలా ఉంటే వాక్యానికి అవిధేయులుగా ఉన్నటువంటి తమ భర్తల్ని, పురుషుల్ని వాక్యం లేకుండానే రాబట్టవచ్చు. ఎంత మంచి మాటలనైనా. ఈ వాక్యానుసారంగా ప్రతి కుటుంబం రక్షింపబడాలి. నాయన ఈ వాక్యం వింటున్న స్త్రీలు ఒక ఆలోచన కలిగి ఉండటానికి కృప చూపించండి, తోడుగా ఉండండి, కుటుంబాలను కట్టండి. నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాము అన్న యెహోషువ కుటుంబంలాగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో కనపడి మీరిచ్చే నిత్య జీవాన్ని పొందుటకు కృప చూపండి. యేసయ్య నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.